హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్ బ్యూటీ హబ్. అన్వాంటెడ్ హెయిర్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది లేడీస్కి ఇది పెద్ద ప్రాబ్లంలా ఉంటుంది. ఈ మౌత్ ఏరియా చుట్టూ మొత్తం అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. దీనివల్ల బయటికి వెళ్ళడానికి కూడా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వీ డోంట్ నో హౌ టు డూ, ఏం వాడాలి, ఎలా వాడాలి, లైఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ ఫేస్ షేవింగ్ చేస్తే ఎక్కువగా రీగ్రోత్ అవుతుందా? బట్ ఫేషియల్ హెయిర్ షేవ్ చేయడం వల్ల రీగ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. డెర్మటాలజిస్ట్ కూడా అప్రూవ్ చేశారు ఫేషియల్ షేవ్ ఈజ్ సేఫ్ అని. ఈ ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేయడానికి హోమ్ రెమెడీస్ అయితే అస్సలు పనిచేయవు. వ్యాక్సింగ్ అండ్ థ్రెడ్డింగ్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఆ పెయిన్ని బేర్ చేయడం కష్టం. లేజర్ ట్రీట్మెంట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఫేషియల్ హెయిర్ని సేవ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయి. షేవింగ్ వల్ల మీ ఫేస్లో ఉన్న టైనీ బమ్స్, డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి. రొటీన్లో వాడే క్రీమ్స్ కానీ, టోనర్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ మీ స్కిన్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల ఎక్కువ రిజల్ట్స్ వస్తుంది. ఆ ఫేస్ సేవ్ చేసేదే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి కదా. సో ఇది ఎక్కువ బడ్జెట్లో కంప్లీట్ అయ్యే పెయిన్లెస్ ప్రాసెస్ ఇది. ఫేషియల్ షేవ్కి స్పెషల్లీ డిజైన్ చేసిన రేజర్స్ ఉంటాయి. వాటిని మాత్రమే ఫేస్ షేవ్ చేయడానికి యూస్ చేయాలి. కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దీన్ని జాగ్రత్తగా చేసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ మనం ఫేస్లో ఉన్న డర్ట్, మేకప్ని మంచిగా రిమూవ్ చేయాలి. దీనికోసం మైల్డ్ క్లెన్సర్స్ యూస్ చేసి ఫేస్ వాష్ చేయండి. ఫేస్ మొత్తం 1 minute వరకు జెంటిల్ మసాజ్ ఇచ్చాను ఫేస్ వాష్తో. అండ్ దెన్ వాటర్తో వాష్ చేసాను. ఇలా వెట్ చేయడం వల్ల హెయిర్ ఈజీగా కట్ అవుతుంది, రఫ్నెస్ పోతుంది. ఫేషియల్ తర్వాత మనం థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేయండి. కోకోనట్ ఆయిల్, బేబీ ఆయిల్, అలోవెరా జెల్ అండ్ మాయిశ్చరైజర్. వీడియోలో చూపిస్తున్నట్లు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని థిక్ లేయర్లా అప్లై చేయండి. దీనివల్ల మీ బ్లేడ్ స్మూత్గా గ్లైడ్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ బ్లేడ్స్ స్పెషల్లీ ఫేస్ షేవ్ కోసమే డిజైన్ చేసిన బ్లేడ్స్. వీటిని ఉపయోగించి మాత్రమే మీరు ఫేషియల్ షేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి రీయూజబుల్ కాదు. 1 time సేవ్ చేసిన తర్వాత డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం హైజీన్ని మెయింటైన్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. నేను ఈ బ్లేడ్స్ లింక్స్, మాయిశ్చరైజర్ లింక్ అండ్ ఫేస్ వాష్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు గనక యూజ్ అయితే ఈ లింక్ ద్వారా బై చేయండి. ఈ ఫేస్ సేవింగ్ టైం తీసుకొని చేయాల్సి ఉంటుంది. మీకు టైం ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ షేవ్ చేయండి. లేకపోతే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైతే షేవ్ చేస్తున్నారో ఆ ఏరియాలో స్కిన్ని పైకి లాగి హోల్డ్ చేసి అప్పుడు షేవ్ చేయాలి. ఈ బ్లేడ్ని 45 degrees యాంగిల్లో హోల్డ్ చేసి స్మాల్ స్ట్రోక్స్ ఇస్తూ షేవ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నెమ్మదిగా షేవ్ చేయండి. షేవ్ చేసిన దగ్గరే మళ్ళీ షేవ్ చేయడం వల్ల ర్యాషెస్ వస్తాయి. సో నెమ్మదిగా ప్రశాంతంగా షేవ్ చేయండి. షేవింగ్ తర్వాత మీ ఫేస్ని కోల్డ్ వాటర్, నార్మల్ ట్యాప్ వాటర్, కోల్డ్ వాటర్తో ఫేస్ని వాష్ చేసి తర్వాత హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. షేవింగ్ తర్వాత మీ స్కిన్పై హార్ష్ కెమికల్ వాడొద్దు అండ్ సోప్ పెట్టొద్దు. ఆఫ్టర్ షేవ్ మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటే థిక్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేసి మాత్రమే బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. షేవ్ చేసిన వెంటనే కెమికల్స్ ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ ఫేస్పై అప్లై చేయొద్దు. ఆ కెమికల్స్ మీ స్కిన్ని ఇరిటేట్ చేస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది. If you feel burning sensation or irritation, apply an alcohol-free toners. షేవ్ చేసిన కొన్ని గంటల వరకు జెంటిల్ మాయిశ్చరైజర్ అప్లై చేసి వదిలేయండి. మిగతా ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఫేస్పై అస్సలు అప్లై చేయొద్దు.
ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.